Hi viewers, welcome to my channel. Office of the District Medical and Health Officer కృష్ణా మచిలీపట్నం వారి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనిలో వచ్చేసి ఈ క్రింది పోస్టులకు గాను అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ఎన్హెచ్ఎం ప్రకారం భర్తీ అయితే చేస్తారు. సో ఈ వివరాల్లోకి వెళ్ళినప్పుడు సైక్రియాటిస్ట్ ఒక ఖాళీ ఉంది. దీనికి ఎంబీబీఎస్ ఉండి విత్ పీజీ డిగ్రీ ఇన్ సైక్రియాటిస్ట్ అన్నమాట. డిఎన్బి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి. అండ్ ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు రిజిస్టర్ అయి ఉండాలి. దీనికి రెమ్యునరేషన్ ₹1,00,000 దాకా ఇస్తారు. అండ్ ఫోర్స్నిక్ స్పెషలిస్ట్ ఒకటి, దీనికి కూడా ఎంబీబీఎస్ ఉండాలి. పీజీ డిగ్రీ ఫోర్స్నిక్లో అయితే ఉండాలి, డిఎన్బి కానీ ఉండాలి. అండ్ వీళ్ళకి వచ్చేసి ₹1,10,000 వరకు జీతం చెల్లిస్తారు. నెక్స్ట్ జనరల్ ఫిజిషియన్ ఒక ఖాళీ ఉంది. దీనికి ఎంబీబీఎస్ విత్ పీజీ డిగ్రీ అండ్ జనరల్ ఫిజిషియన్ కానీ డిఎన్బి డిప్లొమా ఇన్ ద స్పెషాలిటీ అయితే ఉండాలి. దీనికి వీళ్ళకి కూడా ₹1,10,000 వరకు జీతం చెల్లిస్తారు. అండ్ కార్డియాలజిస్ట్ అండర్ ఎన్పిసిడిసిఎస్ ఒకటైతే ఉంది. దీనికి కూడా ఎంబీబీఎస్ విత్ డిఎం ఇన్ కార్డియాలజీ డిఎన్బి అయితే ఉండాలి. వీళ్ళకి కూడా ₹1,10,000 దాకా జీతం అయితే ఉంటుంది. అండ్ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి 20 ఉన్నాయి. దీనికి ఎంబీబీఎస్ కానీ లేదా ఈక్వలెంట్ డిగ్రీ అయితే ఉండాలి. వీళ్ళకి ₹53,495 వరకు జీతం అయితే ఉంటుంది. అండ్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 17 ఖాళీలు ఉన్నాయి. దీనికి అకాడమిక్ క్వాలిఫికేషను మరియు జనరల్ అయితే మిడ్ వైఫరీ కోర్స్ అయితే ఉండాలంట. అది కూడా గుర్తింపు పొందినటువంటి నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాలి. దీనికి ₹22,500 వరకు జీతం చెల్లిస్తారు. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ 2 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఉండాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. అది కూడా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. వీళ్ళకి ₹19,019 జీతం అయితే ఉంటుంది. అండ్ ఫిజియోథెరపిస్టు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇవి 2 ఖాళీలు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. వీళ్ళకి ₹30,387 జీతంగా చెల్లిస్తారు. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ 3 అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఇన్ ఆడియో అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అనమాట. సో బీఎస్సీ అంటే స్పీచ్ అండ్ హియరింగ్ ఫ్రమ్ ఆర్సీఐ గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. ₹21,000 వరకు జీతం చెల్లిస్తారు. అండ్ సోషల్ వర్కర్ ఎన్ఎంహెచ్పి ఒక ఖాళీ ఉంది. దీనికి వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంఏ సోషల్ వర్క్ కానీ సైకాలజీ కానీ ఉండాలి. వీళ్ళకి ₹25,000 వరకు చెల్లిస్తారు జీతం అయితే ఉంటుంది. సోషల్ వర్కర్ ఎన్టీసీపీ ఇది ఒక ఖాళీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది కూడా సోషియాలజీ ఇన్ డిగ్రీ ఇన్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్లో అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ ఇన్ సోషియాలజీ అయితే ఉండాలి. వీళ్ళకి ₹36,220 అయితే చెల్లిస్తారు. అండ్ కన్సల్టెంట్ లేదా క్వాలిటీ మానిటర్ ఇది ఒక ఖాళీ ఉంది. దీనికి బీడీఎస్ కానీ ఆయుష్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ దీంతో పాటు ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అడుగుతున్నారు. అది కూడా హెల్త్ కేర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అండ్ ఎంపీహెచ్ఏ అండ్ మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అడుగుతున్నారు క్వాలిటీ అష్యూరెన్స్లో ప్రోగ్రామ్స్లో. సో లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో వీళ్ళకి కూడా ₹30,000 వరకు జీతం చెల్లిస్తారు. అండ్ హాస్పిటల్ అటెండెంట్ ఈ 2 ఖాళీలు ఉన్నాయి. దీనికి 10వ తరగతి చదివితే సరిపోతుంది. వీళ్ళకి ₹12,000 జీతం ఇస్తారు. అండ్ శానిటరీ అటెండెంట్ ఇవి కూడా 2 ఖాళీలు ఉన్నాయి. వీళ్ళకి కూడా 10th క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో వీళ్ళకి కూడా ₹12,000 జీతం అయితే ఉంటుంది. అంటే 10th నుంచి అభ్యర్థులు 10th అయిపోయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. సో దీనికి అప్లై చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు వాటితో పాటుగా ఇవి సబ్మిట్ చేయాలన్నమాట. 10th క్లాస్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ లేదా 10+2 ఎగ్జామినేషన్ మార్క్స్ మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ అనమాట. ఏదైతే క్వాలిఫై ఎగ్జామ్ అడుగుతున్నారో దానికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అడుగుతున్నారు. అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th క్లాస్ వరకు. అండ్ ప్రైవేట్ స్టడీ అయితే కనుక తహసీల్దార్ నుంచి కానీ లేదా ఎంఆర్ఓ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు 4th to 10th క్లాస్ వరకు. అండ్ పిహెచ్ సర్టిఫికేట్ ఏదైనా పిహెచ్ క్యాండిడేట్స్కి. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైనా స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయొచ్చు.
అండ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి క్వార్టర్లో ఏదైనా వాటికి సంబంధించిన సర్టిఫికేట్. అండ్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, సో విత్ సెల్ఫ్ అటెస్టేషన్తో. సో ఇవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిటేషన్ వచ్చి జనరల్ కేటగిరీ కంటే ఓసీకి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరియు పీహెచ్ క్యాండిడేట్స్కి 10 years దాకా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడాను 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది 75% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి టెక్నికల్ క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి, మరియు 10 marks ఏమో వెయిటేజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ నుంచి ఇస్తారు. అండ్ సో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి టెక్నికల్ క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ 10 marks. వెయిటేజ్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 15 marks ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనమాట. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ బేసిస్ వాళ్ళకి కూడాను మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్లీ 100 marks. అంటే 75% మార్క్స్ ఏమో టెక్నికల్ క్వాలిఫికేషన్కి ఇస్తారు, టెక్నికల్ క్వాలిఫికేషన్ మార్క్స్కి ఇస్తారు. అండ్ 10 వచ్చేసేమో పాసింగ్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తారు. అండ్ 15 marks వచ్చేసి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే ఉందన్నమాట. అంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్నారో వాళ్ళు 15 marks కేటాయించారన్నమాట. అవుట్ సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన ఏదైనా స్కీమ్లో పనిచేసే వాళ్ళు, అంటే హెచ్డిఎస్, సిడిఎస్, ఆరోగ్యశ్రీ, హెచ్సిటి కానీ వాటిలో చేసిన అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వాళ్ళకి 15 marks అయితే కేటాయించారనమాట. అండ్ దీనికి ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే ఉంటుంది. సో వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అండ్ దీంట్లో వచ్చేసి నోటిఫికేషన్ మనకి ఆగస్టు 31, 2021 విడుదలైంది. అండ్ లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 13, 2021. అండ్ పబ్లిషింగ్ మెరిట్ లిస్ట్ అండ్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 21, 2021. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్స్ ఇవి ప్రొసీజర్ అంతా కూడాను, రిజర్వేషన్ ఇవంతా కూడాను సెప్టెంబర్ 26న ఉంటుంది. అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 30, 2021 అయితే ఇస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి, ఇది అప్లికేషన్ ఫాము. స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, మార్క్స్, అడ్రస్ పర్టికులర్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.